సుమారుగా 15 సంవత్సరాల క్రితం ఒక యవ్వన అబ్బాయి మన మందిరానికి వస్తాడు. ఆ బాబుతో పాటు వాళ్ళ అమ్మ బాబుని చూడటానికి వచ్చినప్పుడల్లా మన మందిరానికి వచ్చేది. చెప్తా ఉండేది, అయ్యా బాబు సండే స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి మందిరంలో పెరిగాడు, హైదరాబాద్ పంపించాం, మందిరానికి సరిగ్గా వెళ్ళట్లేదట, కొంచెం మా బాబు మీద మనసు పెట్టి కొంచెం 4 హెచ్చరిక మాటలు చెప్పి బాబు భక్తిగా బ్రతికేటట్లుగా కాస్త పురికొల్పండి అయ్యా ఆ తల్లి చెప్పింది. ఆ తల్లి చెప్పిన మాటను బట్టి ఆ బాబు నాకు బాగా జ్ఞాపకం ఉండిపోయాడు. తప్పకుండానమ్మా, నేను ఆ బాబు దగ్గరికి పర్సనల్గా వెళ్తాను, విజిటింగ్ కూడా వెళ్తాను అని చెప్పాను. ఆ బాబు ఒక ఆదివారం వచ్చి నాతో మాట్లాడతా, అన్నయ్య నేను ఆదివారం రెగ్యులర్గా మందిరానికి రాలేకపోవటానికి కారణం ఏంటంటే నా మనస్సాక్షి నన్ను బాధిస్తుంది. ఇన్ని బలహీనతలు కలిగి ఎలా నువ్వు ధైర్యంగా మందిరానికి వెళ్ళగలుగుతావు? ఎలా దేవుని సన్నిధిలో నువ్వు కూర్చోగలుగుతావు? ఇన్ని బుద్ధిహీనతలు, ఇన్ని అవిధేయతలు ఉన్నాయి కదా, ఎలా దేవుని స్తుతిస్తావని నేను రాలేకపోతున్నానన్నా, ఇది నా బాధ అన్నాడు. తమ్ముడు ఒకరోజు మీ రూమ్కి వస్తా, ప్రార్థన చేస్తాను అని చెప్పి ఒకసారి నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను. సరిగ్గా ఆ టైంలో ఇక ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టబోతున్నాను, తలుపు ఓరగా తీసుంది. అలా కొట్టే లోపే తలుపు బార్లా తెరుచుకుంది. ఆ గదిలో ఏం చేస్తున్నాడంటే చక్కగా చాపేసుకొని తల కింద దిండు పెట్టుకొని, బ్యాచులర్ కదా, షార్ట్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని అది ఏదో పుస్తకం చదువుతూ ఉన్నాడు. తమ్ముడు ప్రైజ్లాడు తమ్ముడు అని అన్నా. ఎప్పుడైతే నా స్వరం విన్నాడో చెట్టుకుమని లేచి చదువుతున్న పుస్తకం దిండు కింద పెట్టి ప్రైజ్లాడన్నా అన్నాడు. నేను గదిలోకి వెళ్ళి కూర్చున్నా. ఒకసారి గది గోడలు చూస్తే ఆ గోడల మీద కిటికీల మీద హీరోయిన్ నేకెడ్ ఫొటోస్ ఉంటాయి చూసారా, కొంచెం ఇబ్బంది అనిపించింది. మరలా అడిగా, తమ్ముడా ఇందాక ఏదో పుస్తకం చదువుతున్నావు కదా, ఒకసారి నాకు కూడా నేను కూడా అదేం చదువుతున్నట్టు నాకు అర్థమైంది. నాకు కూడా ఒకసారి చదువుతాను అన్నా. మీరు చదవకూడదన్నా, మీరు చదవకూడదన్నా. నువ్వు చదివితే నేను చదవచ్చు కదా తమ్ముడా, మరి నువ్వు చదవకూడదు నేను చదవకూడదు అంటే నేను ఒక్కడనే కాదు కదా, అది నువ్వు కూడా చదవకూడదు కదా. అప్పుడు నేను చెప్పాను, తమ్ముడు ఆ ఫొటోస్ ఉన్నాయే, నేకెడ్ ఫొటోస్ ఉన్నాయే, ఆ మ్యాగజైన్ ఉందే, నీ ఆత్మీయ పంటను పాడు చేసే పురుగులు, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే పురుగులను చంపాలి కానీ ఆత్మీయతను పాడు చేసుకోకూడదు. నేను ఎంత ప్రార్థన చేసినా త్రాగుడు మాటల, అందుకని చర్చికి వెళ్ళటం ఎందుకు? నేను ఎంత ప్రార్థన చేసినా నా అపవిత్రమైన జీవితం నుంచి బయటికి రాలేకపోతున్నా, దేవుని మోసం చేయటం ఎందుకు అని ఏకంగా పంటను పాడు చేసుకోవటం కాదు. ప్రతి క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే నీ ఆత్మీయ పంటను పాడు చేసే ఒక్కొక్క పురుగును యేసునామములో నువ్వు ఏరి పారవేయటం ప్రారంభిస్తే ఓ భక్తి కలిగిన మనుషునిగా ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు.